అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విజిట్ చేసిన టెంపుల్ శ్రీ పల్లాలమ్మ తల్లి అమ్మవారి ఆలయం, వానపల్లి, కొత్తపేట మండలం. ఈ ఆలయం రావులపాలెంకు 16 కిలోమీటర్లు, అమలాపురంకు 15 కిలోమీటర్లు, అయినవెల్లికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ అమ్మవారు ఎలా ఆవిర్భవించారు అంటే, గౌతమి నదిలో సీతాదేవి స్నానమాచరించి ఆ ప్రకృతి వనంలో ప్రకృతి దేవతను దైవంగా పూజించేవారు. అప్పుడు ఆ ప్రకృతిలో నుండి ఆవిర్భవించిన అమ్మవారు సీతాదేవికి దర్శనం ఇచ్చారు. అప్పుడు సీతాదేవి ప్రకృతి అమ్మగా పిలిచెను. ప్రకృతి అంటే పంటలు, పశువులు, వనాలతో ఉండే సమూహం కాబట్టి కోరిన కోరికలు ఫలించడంతో పల్లాలమ్మగా పూజించెను. అప్పటి నుండి పల్లాలమ్మగా పిలువబడుతుంది. ఆ నదీ తీరంలోనే ఒక పీఠాన్ని నిర్మించారు. పవిత్రమైన గౌతమి నది ప్రతి సంవత్సరం అమ్మవారి పీఠం కింద నుండి జలం ఉద్భవిస్తుంది. పీఠం కింద నుండి అమ్మవారి ఛాతీ వరకు ఆ జలం వస్తుంది. ఆ జలం 10 నుండి 20 రోజుల వరకు అలాగే ఉంటుంది. ఆ జలం స్వయంగా ఆ పీఠం క్రింద నుండి అమ్మవారిని చేరుకోవడం చాలా గొప్ప విషయమని అక్కడ వారు చెబుతూ ఉంటారు. ఈ పల్లాలమ్మ అమ్మవారి మరి ఒక మహిమ ఏమిటంటే, కోనసీమను బంగారు సీమగా మార్చిన సర్దార్ కాటన్ దొర ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టి రాజమండ్రి నుండి కుండలేశ్వరం వరకు గల ముక్తేశ్వరం కాలువను తవ్వడానికి ప్లాన్ చేయగా, వానపల్లి వద్ద శ్రీ పల్లాలమ్మ అమ్మవారి ఆలయం అడ్డురాగా ఆలయం తొలగించాలని భావించారు. కానీ ఆ రోజు రాత్రి కాటన్ దొర కలలో అమ్మవారు వచ్చి, ఆలయం పక్క నుండి కాలువ తవ్వడం ప్రారంభించు, నీకు దిగ్విజయంగా పని పూర్తవుతుంది, నేను నీకు ఆ శక్తిని ప్రసాదిస్తాను అని చెప్పి అదృశ్యమైంది. ఈ ఆలయంలో పేరు లేని చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టుకి ముడుపులు కట్టి వారి కోరికలు మొక్కుకుంటారు. అలా మొక్కుకున్న పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు, వంశాభివృద్ధి చెందుతుంది అని ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ ప్రాంతంలో చాలా వనాలు, వానరాలతో ఉండేది. వానరాలు నివసించే ప్రాంతం కాబట్టి వానరపల్లిగా, తరువాత కాలక్రమేణా వానపల్లిగా మారింది. సంవత్సరానికి ఒకసారి వచ్చే అమ్మవారి జాతర మహోత్సవములు అంగరంగ వైభవముగా 9 రోజులు నిర్వహిస్తారు. ప్రస్తుతం అమ్మవారి ఆలయాన్ని అధునాతన విధంగా రూపుదిద్దారు. ఈ విధంగా వానపల్లి పల్లాలమ్మ తల్లి అమ్మవారు కొలువై పూజలు అందుకుంటున్నారు. ఈ టెంపుల్ని ఎంతమంది విజిట్ చేశారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గోదారోళ్ళం ఇక్కడ ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. జై మాతాజీ, శ్రీ పల్లాలమ్మ తల్లి.